నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సూపర్ సాటర్డేలో రెండో మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య జరగబోతుంది. మన హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏ రకంగా ఉండబోతుంది ఆట, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. హైదరాబాద్లో మరొక క్రికెట్ హంగామా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ధోని, ఒకవైపు సన్ రైజర్స్ టీము రెండు కూడా తలపడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది మ్యాచ్? యా సదరన్ డర్బీ, రెండు సదరన్ టీమ్స్ ఆడుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చెన్నై మొదట్లో చాలా హోప్లెస్గా కనిపించిన ఇప్పుడు బాగా పికప్ అయింది చెన్నై టీమ్. వాళ్ళ బ్యాటింగ్ లైనప్, వాళ్ళు మొత్తం 11 బాగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈ సిచ్యుయేషన్లో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ టు బీట్ చెన్నై. ఎంత హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే ఎస్ఆర్హెచ్కి చెన్నై గురించి అంత ఈజీ కాదేమో అని అనిపిస్తున్నాడు. ధోని కూడా ఎంటర్ అయినట్టుగా ఒక పోస్ట్ పెట్టారు, ఉప్పల్ స్టేడియంలో దిగి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా. ఒకవేళ ధోని కనుక ఈ మ్యాచ్లో బరిలోకి దిగితే ఆ ఇంపాక్ట్ ఏమన్నా చూడొచ్చు అంటారా? అంటే ధోని టీంతో జాయిన్ అయ్యాడు, హైదరాబాద్ రావడం అంతా కరెక్టే, కానీ అతను ఖచ్చితంగా ఆడతాడన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంతవరకు లేదు. అతను ఇంకా కొంత టైం తీసుకుంటాడు, ఇంజరీ నుంచి కోలుకుంటున్నాడు. అతను ఇమీడియట్గా వచ్చి ఆడేస్తాడని అయితే నేను అనుకోను. టీం కూడా వాళ్ళు బాగా సెట్ అయింది. ఇప్పుడు ఆ టీంలో మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ధోని ప్రెజెన్స్ ఉంటుంది అక్కడ గ్రౌండ్లో, ఎందుకంటే గతంలో ధోని ఉండట్లేదు. ధోని ప్రెజెన్స్ ఉంటుంది. కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి, ధోని రిటైర్ అయిపోయాడు ఆల్రెడీ, అందుకే టీంతో పాటు ట్రావెల్ చేయట్లేదని కొన్ని రూమర్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాని మీద స్టోరీస్ రన్ చేశారు. బహుశా అవన్నింటినీ డిస్పెల్ చేయడానికి, అలాంటి రూమర్స్ అన్నింటినీ వాటికి దాంట్లో నిజం లేదని చెప్పడం కోసం అని చెప్పి ధోని టీంతో పాటు ట్రావెల్ చేసి హైదరాబాద్ రావడం మనం చూసాం. బట్ ఐ డోంట్ థింక్ ధోని విల్ ప్లే ఇన్ ద మ్యాచ్. సో ధోని ఇప్పట్లో ఇమీడియట్గా వస్తాడని అయితే నాకైతే అనిపించట్లేదు. రైట్ సార్. రెండు టీంల యొక్క బ్యాటింగ్ బలాలను కనుక చూస్తే ఏ జట్టు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్ లైనప్లో? ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మనకు తెలుసు కదా, అభిషేక్, ట్రావిస్ హెడ్ వాళ్ళిద్దరు ఉన్నారు. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, క్లాసన్ ఫామ్లో ఉన్నాడు. క్లాసన్ అండ్ ఇషాన్ ఇద్దరు కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నారు. ప్లస్ నితీష్ రెడ్డి కానీ సలీల్ అరోరా వీళ్ళు కూడా మంచి క్యామియోస్ ఆడుతున్నారు. సో ప్రస్తుతం బ్యాటింగ్ బాగా సెట్ అయింది, బాగా సెట్ అయింది బ్యాటింగ్. బౌలింగ్ కూడా మనకి ఎప్పుడైతే ఈ కొత్త కుర్రాళ్ళు ఇద్దరు బాగా బౌలింగ్ చేస్తారు, లాస్ట్ మ్యాచ్లో మీకు ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్, బౌలింగ్ కూడా బలపడినట్టుగా అనిపిస్తుంది. శివాంగ్ కుమార్, హర్ష్ దూబే అయితే మొదటి నుంచి బాగా చేస్తున్నారు, యశాన్ మలింగా. సో ఈవెన్ మధుశంక కూడా టీంతో చేరినట్టుగా ఉన్నాడు. మధుశంకర్కి ఇమీడియట్గా టీంలోకి రాకపోవచ్చు. బట్ ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపిస్తుంది. ఒకటేంటంటే ఈ కొత్త బౌలర్స్ ఇద్దరు ప్రఫుల్ అండ్ సాకిబ్, వాళ్ళు సెకండ్ మ్యాచ్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో చూపించినంత ఇంపాక్ట్ చూపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా వాళ్ళు బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ స్టైల్ని మిగతా టీమ్స్ అన్ని కంప్యూటర్ అనలిస్టులు అందరూ బాగా స్టడీ చేస్తున్నారు. సో సెకండ్ మ్యాచ్లో కూడా వాళ్ళు అదే రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా లేదని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అలాగే ఇక్కడ ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి మ్యాచ్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటుందా, బౌలింగ్ ఎంచుకుంటుందా? ఏ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది మొదట బ్యాటింగ్ చేస్తే? టాస్ గెలిచిన టీం దాన్ని అడిగితే ఆ పిచ్ని బట్టి ఉంటుంది, మనకి ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఉప్పల్లో ప్రతిసారి మనకి హై స్కోర్స్ రావట్లేదు. ఒకప్పుడు ఏంటంటే 280, 290 ఆ లెవెల్లో మనం మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే అంత హై స్కోర్స్ రావట్లేదు. కాబట్టి పిచ్ని బట్టి ఉంటుంది. పిచ్ కనుక బాగా అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటే కనుక టాస్ గెలిచిన టీం ఏమైనా ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో చాలా టీమ్స్ చేజ్ చేయడానికి ఇష్టపడతాయి. చేజింగ్ మనం ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు చూస్తుంటే ఎక్కువ మ్యాచ్లు చేజ్ చేసే టీమ్సే గెలిచాయి. ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ చాలా తక్కువ గెలిచాయి. బట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఆల్వేస్ లైక్స్ టు బ్యాట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టడానికి ఇష్టపడుతుంది. అలా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కనుక టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బౌలింగ్ డిపార్ట్మెంట్తో పోలిస్తే ఎలా ఉందంటారు రెండు టీంలకి? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చెన్నై విషయానికి వస్తే వాళ్ళకి ఒక పెద్ద బ్లో ఏంటంటే ఖలీల్ అహ్మద్ రూల్డ్ అవుట్. ఖలీల్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్లోనే అతనికి ఇంజరీ అయింది. సో అతను రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఐపీఎల్. అది వాళ్ళకి పెద్ద బ్లో, ఎందుకంటే అతను న్యూ బాల్తో కానీ డెత్లో కానీ చాలా మంచి బౌలింగ్ చేసి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. బట్ ఏంటంటే వాళ్ళు మిగతా బౌలర్స్ బాగా కలిసి వస్తున్నారు. అర్షుల్ కంపోజ్ ఇస్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. కానీ తర్వాత వాళ్ళ స్పిన్నర్స్ కూడా నూర్ అహ్మద్ చాలా మంచి ఫామ్లోకి వచ్చాడు, అకీల్ హుస్సేన్. సో వాళ్ళు ఖలీల్ ప్లేస్లో మరొక ఇండియన్ బౌలర్ను, ఒక ఫారిన్ బౌలర్ను ఆడించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయంగా వాళ్ళు
దే హ్యావ్ టు పిక్ ఏ గుడ్ రిప్లేస్మెంట్ ఫర్ ఖలీల్ కూడా మంచి రిప్లేస్మెంట్ దొరికితే ఐ థింక్ చెన్నై బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉండే అవకాశం. అలాగే సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు కనిపిస్తుంది బ్యాటర్గా. సంజు ఫామ్లోకి వచ్చాడు, పికప్ అయ్యాడు, మిగతా వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు ఈ రకమైనటువంటి ప్రదర్శన చేస్తున్నాడు? ఏమైనా ఒత్తిడి పడుతుందంటారా కెప్టెన్సీగా? రుతురాజ్ ఫామ్ చాలా పెద్ద ఆందోళనకరంగా తయారైంది వాళ్ళకి. ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. సో రుతురాజ్ ఏంటంటే నన్ను అడిగితే నెంబర్ 3లో ఆడాలి. ఓపెనర్గా ఆడకుండా ఆయుష్ మాత్రే ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళిద్దరు ఓపెన్ చేసి రుతురాజ్ షుడ్ బ్యాట్ అట్ నెంబర్ 3. దానివల్ల ఏంటి, న్యూ బాల్ని ఫేస్ చేసే అవకాశం ఉండదు, అతను కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో రుతురాజ్ నెంబర్ 3లో ఆడి, గతంలో కూడా నెంబర్ 3లో ఆడాడు. మీరు ఇండియా కూడా ఐ థింక్ ఈ ప్లేడ్ నెంబర్ 3. సో నెంబర్ 3లో ఆడి అతను కొద్దిగా తన ఫామ్లోకి వచ్చే పరిస్థితి చాలా. క్యాప్టెన్ ఫామ్లోకి రావడం ఏ టీంకైనా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కెప్టెన్ ప్రెషర్లో ఉన్నాడు అంటే అతను తీసుకునే డెసిషన్స్ మీద కూడా దాని ప్రభావం పడుతుంది. సో రుతురాజ్ ఒక్కడే ఆ టీంలో, మిగతా వాళ్ళందరూ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. సర్ఫరాజ్ కానీ, శివ అందరూ బాగా ఆడుతున్నారు. వాళ్ళకి రుతురాజ్ ఫామ్ ఒకటే వాళ్ళకి మరిగా తయారైంది. ఫైనల్కి మ్యాచ్లో ఎవరు ఫేవరెట్గా నిలిచే అవకాశం ఉంది? ఎవరు గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉండేటువంటి అవకాశాన్ని చూడొచ్చు? రెండు టీమ్స్ కూడా చాలా రిసర్జెంట్గా ఉన్నాయి. వాళ్ళు కాస్త అటు ఇటుగా ఆడిన మొదట్లో, వాళ్ళు లాస్ట్ మ్యాచెస్లో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఆడారు రెండు టీమ్స్. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఐ థింక్ ఎస్ఆర్హెచ్కున్న స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ టాప్ త్రీ క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. లేని పక్షంలో చెన్నైకి అవకాశం ఉండే అవకాశం ఉంది. ఐ థింక్ ఇట్ వాజ్ ఏ 50-50 మ్యాచ్ అనే చెప్తాను నేను. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇట్ కుడ్ బి 50-50 మ్యాచ్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది మనం కూడా చూద్దాం.